హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లేఖ. వెల్కమ్ టు లేఖాస్ మధుర ఫుడ్స్. బ్రౌన్ రైస్ పిండితో చేసే ఈ సాఫ్ట్ టేస్టీ రోటీలు హెల్తీగా ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ మీల్లోకైనా పర్ఫెక్ట్ చాయిస్. ఈజీగా తయారయ్యే ఈ స్పెషల్ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 1.5 కప్పు నీళ్లు తీసుకోవాలి. అందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని నీళ్లు బాగా కాగనివ్వాలి. నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్ళ మెషర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బ్రౌన్ రైస్ పిండిని ఇలా నిదానంగా వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్ రోటీలు బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్న వారికి, హార్ట్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్నాక ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టచ్ చేస్తే వేడి తగలనంతగా ఉంటే సరిపోతుంది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా తురుముకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసుకొని నిదానంగా అన్నీ కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. మనం చెప్పుకున్న మెజర్మెంట్స్ ప్రకారం పిండిని కలుపుకుంటే చేత్తో ఇలా గట్టిగా పిండిని ఒత్తంగానే ఒక ముద్దలాగా తయారవుతుంది. అవసరమైతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా ఒత్తుకుంటూ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెషర్ పెట్టి అన్నీ కలుపుకోవడం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా బైండ్ అయ్యి మనం రోటీ చేసేటప్పుడు రోటీ విరిగిపోకుండా నీట్గా వస్తుంది. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఒక బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంత సైజు పిండి ముద్దను తీసుకొని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న బటర్ పేపర్ మీద నిదానంగా ఒత్తుకోవాలి. బటర్ పేపర్ అంతా ఇలా సైడ్స్కి తిప్పుకుంటూ చెయ్యిలా అడ్డం పెట్టుకుంటూ నీట్గా ఒత్తుకోవడం వల్ల రౌండ్ షేప్ అనేది అలాగే ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ రోటీలు స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల మనకు చాలాసేపటి వరకు ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంత త్వరగా ఆకలి కూడా వేయదు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఒత్తి పెట్టుకున్న రొట్టెను ఇలా నెమ్మదిగా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ రోటీ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే అవసరం పడుతుంది. నార్మల్ బియ్యంతో కంపేర్ చేస్తే ఈ బ్రౌన్ రైస్కి తక్కువ పాలిష్ పట్టడం వల్ల దీన్ని పిండి బట్టి మనం రొట్టె చేసుకోవాలనుకున్నప్పుడు చాలా డ్రైగా అనిపిస్తుంది. రొట్టె బాగా కాగిన తర్వాత మాత్రమే మనము ఫ్లిప్ చేసుకోవాలండి. లేదు సగం సగం కాగిన రొట్టెను మనం ఫ్లిప్ చేయాలని ట్రై చేస్తే అది విరిగిపోతుంది. చలాకీ పెట్టి ఇలా ఒక్కసారిగా ఫ్లిప్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ రోటీ చేసుకునేటప్పుడు మనకు చాలా పేషెన్స్ అవసరం అండి. ఎందుకంటే ఇది చాలా నిదానంగా కాలుతుంది. చేసుకున్న తర్వాత అలా ఫాస్ట్గా తినేస్తాం అంతే. రోటీ కాల్చుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ యూస్ చేసి కాల్చుకుంటే సాఫ్ట్గా అనిపిస్తుంది. అదే మనం కొద్దిగా ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే రోటీ చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. చూసారుగా బ్రౌన్ రైస్ రోటీ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.